హాయ్ పిల్లలు, మన ఛానల్ ఆల్ కిడ్స్ స్టోరీస్కి తిరిగి స్వాగతం. మనం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్కు 400 మంది సబ్స్క్రైబర్లు చేరుకున్నందుకు చాలా ధన్యవాదాలు. మీరు మన ఛానల్ని ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా చూసేవాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్. ఇక కథలోకి వెళ్దాం. ఒకప్పుడు ఆఫ్రికన్ అడవిలో సింబా అనే సింహం ఉండేది. సింబా అడవిలో ధైర్యమైన మరియు దృఢంగా ఉన్న సింహం. రోజూ ఉదయాన్నే ఒక పెద్ద బండరాయి మీద నిలబడి గట్టిగా గర్జిస్తూ జంతువులన్నిటినీ నిద్రలేపేవాడు. అయితే ఒకరోజు విచిత్రం జరిగింది. సింబా నిద్రలేచి గర్జించడానికి ప్రయత్నించాడు, కాని తన గర్జన బయటకు రాలేదు. అతను తన గర్జనను కోల్పోయాను అని ఆశ్చర్యపోయాడు మరియు ఆందోళన చెందాడు. అతని గర్జన లేకుండా అడవికి రాజు ఎలా అవుతానని చాలా బాధపడ్డాడు. సింబా తన గర్జన కోసం వెతకాలని నిర్ణయించుకున్నాడు. అతను తన స్నేహితుడైన జూరీ అనే జీబ్రాను కలుసుకుని, మీరు నా గర్జనను చూశారా అని ఆ జీబ్రాను అడిగాడు. జూరీ తల ఊపి, లేదు సింబా, కాని నేను దానిని వెతకడంలో మీకు సహాయం చేస్తాను. సింబా మరియు జూరీ కలిసి నదికి వెడతారు. అక్కడ వారు జిరాఫీని కలుస్తారు. నా గర్జన చూశావా అని సింబా జిరాఫీని అడిగాడు. జిరాఫీ నవ్వుతూ, గర్జనలు మీరు చూడగలిగేవి కావు, కాని దానిని కనుగొనడంలో నేను మీకు సహాయం చేస్తాను అని జిరాఫీ చెప్పాడు. ఆ ముగ్గురు స్నేహితులు పొడవాటి గడ్డిలో మరియు నది పక్కన ఉన్న చెట్లలో కూడా ప్రతిచోటా వెతికారు. వారు టిటో అనే తాబేలును కలుసుకున్నారు. సింబా తాబేలును కూడా అడిగారు. గర్జన పోయినప్పుడు అతని గర్జన అతనిలో ఎలా ఉంటుందో టిటో ఇలా వివరించాడు. కొన్నిసార్లు మీరు వెతుకుతున్నది మీలోనే ఉంటుంది. గర్జన పోయినప్పుడు బహుశా మీరు ధైర్యంగా ఉండాలి మరియు మీపై నమ్మకముండాలి అని ఆ తాబేలు చెప్పింది. సింబా అయోమయంలో పడ్డాడు. సింబా విచారంగా తన బండపై కూర్చున్నాడు. ఊపిరి పీల్చుకుని కళ్ళు మూసుకున్నాడు. ఆ తర్వాత తనకు సంతోషాన్ని కలిగించిన అన్ని విషయాల గురించి ఆలోచించాడు. తన స్నేహితులు, అడవి మరియు అతని సాహసాలు. అకస్మాత్తుగా సింబా లోపల ఏదో శక్తివంతమైన అనుభూతి చెందాడు. సింబా లేచి నిలబడి లోతుగా శ్వాస తీసుకొని గర్జించాడు. ఒక అతి పెద్ద గర్జన అడవిలో ప్రతిధ్వనించింది. జంతువులన్నీ ఉత్సాహపరిచారు. సింబా తన గర్జనను ఎప్పటికీ కోల్పోలేదని, అది అతనిలో ఎప్పుడూ ఉండేది అని తెలుసుకుంటాడు. ఆ రోజు నుండి సింబా గర్వంగా గర్జించాడు. ధైర్యంగా ఉండటం అంటే మిమ్మల్ని మీరు నమ్మడం. మరియు అతని గర్జన గతంలో కంటే గట్టిగా మరియు బలంగా కూడా ఉంది. పిల్లలు, మీరు కూడా ప్రతి ఒక్కరూ ఏదైనా కోల్పోయానని గాని పోయిందని గాని బాధపడకుండా సింబాలాగా ధైర్యంగా నమ్మకంతో ఉండి ముందుకు నడవండి. ఈ సింబా ది లయన్ యొక్క అందమైన కథకు లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ సింబా ది లయన్ అద్భుతమైన కథను చూసినందుకు ధన్యవాదాలు.